హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వన్ డే ట్రావెల్ ఆఫ్ మైసూర్. ఏంటి వన్ డే ట్రావెల్ అని అంటున్నాడు, జస్ట్ 1 or 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు అంతే అని మటుకు అనుకోకండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది వన్ డేలో ఎన్ని కవర్ చేయొచ్చు అనేది. సో లాస్ట్ దాకా చూస్తే మీరే అనుకుంటారు మైసూర్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయా అని. ఇన్ కేస్ మీరు బెంగళూరు టు మైసూర్ వెళ్తుంటే బిఫోర్ మైసూర్ రావడానికి ముందే ఒక 10 kilometers ముందు అనుకుంటా హైవే పక్కన అయితే ఒక వింటేజ్ కార్ మ్యూజియం అయితే ఉంటుంది. ఈ మ్యూజియం చూసేకి ఇలాగైతే ఉంటుంది. ఒక పెద్ద టైర్ ఆర్కిటెక్చర్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. అంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా ఈ డిజైన్ గురించి చెప్తున్నానంటే జనరల్ గా అందరు పేరుని చూసి అయితే కనుక్కుంటారు ఆ ప్లేస్ ఏంటని. నేనైతే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చూసే చెప్పేస్తాను. అలా క్యాలిక్యులేషన్ వేసుకుని ఈ మ్యూజియం చూసిన ప్రతిసారి ఏదో టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే అని అనుకున్నాను. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. సో ఇక మ్యాటర్లోకి వస్తే నాకైతే లిటరల్లీ వింటేజ్ కార్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది లోపలికి వచ్చి చూస్తే ఒకటా రెండా బాబో ఎన్నో రకాల కార్లు. అసలుకి ఇప్పటి వరకు నేను చూడని కార్లు, వినని బ్రాండ్లు చాలానే ఉన్నాయి అక్కడ. అసలుకి చూస్తున్నంతసేపు లగ్జరీ అంటే ఇది కదరా అనిపించింది. అండ్ ఆల్సో ఓల్డెన్ డేస్ లో ఉన్న మోడల్స్ అనేది సూపర్ క్లాసిక్, చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. అండ్ ఈ మ్యూజియం లో ఓన్లీ లగ్జరీ బ్రాండ్స్ మాత్రం ఉంచున్నారు, లైక్ బెంజ్, BMW, ఆడి, జాగ్వార్ ఇలాంటివి అన్నమాట. అండ్ ఆల్సో కార్స్ వచ్చిన కొత్తలోనే ఉన్న టాప్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక బైక్స్ విషయానికి వస్తే అన్ని రకాల హీరో మోడల్స్ అయితే ఇక్కడైతే ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కింగ్ ఆఫ్ ద బైక్స్ గా పిలువబడే చేతక్ కూడా అయితే ఉంది. అంటే 90s లో స్కూటర్ అంటే చేతక్ అనే రేంజ్ లో అయితే బ్రాండింగ్ అయితే ఇచ్చారు, అందుకే అన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని కార్స్ ని దాని యొక్క ఓనర్స్ డొనేట్ చేశారని అయితే రాసుంది. అందులో కర్ణాటక యాక్టర్ సాహస సింహగా పిలువబడే విష్ణువర్ధన్ గారి కారు కూడా అయితే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పట్లో సివి రామన్ యూజ్ చేసిన కారు కూడా అయితే పెట్టున్నారు. రాజులు వాడినవి, బ్రిటిష్ వాళ్ళు వాడినవి, ఇలాగ 69కి పైగానే కార్స్, బైక్స్ తోటి టోటల్ గా 23 ఎకరాలతో అయితే ఇదైతే నిర్మించున్నారు. ఇది చూస్తున్నంతసేపు మీకైతే ఓల్డెన్ డేస్ లో ఉన్న లగ్జరీ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అసలుకి 90s లో ఉన్న కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పట్లో కానీ అలాంటి కార్లు దిగిందంటే రోడ్ల అలా చూస్తా నిల్చుంటారు. సో ఇక కార్లు ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. ఇంక బయటకు వెళ్దాం అనుకునే లోపల పక్కన ఇంకో ఏరియా ఉందని అయితే చెప్పారు. సో లోపలికి వెళ్ళి చూస్తే పాతకాలంలో యూజ్ చేసిన పనిముట్లు అయితే ఉన్నాయి. అంటే పాతకాలంలో యూజ్ చేసిన గిన్నెలు, తపెలాలు అయితే ఉన్నాయి. సో దీంట్లో చూడడానికి ఏముందిరా అనుకున్నాను. అప్పుడు ఎంటర్ అయింది ఈ మెయిన్ సబ్జెక్ట్. గిన్నెలు, తపెలాలు చూసి ఏముంది అనుకునే లోపల ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసిన కెమెరాస్, ప్రొజెక్టర్స్ అండ్ కీబోర్డ్స్ తో పాటు చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టున్నారు. నాకు ఇక్కడ చూడదగింది అండ్ చూసేంతసేపు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ ఉన్న ప్రింటింగ్ మిషన్. అరౌండ్ 19th century బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ ప్రింట్ చేయడానికి ఈ కైండ్ ఆఫ్ మిషన్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఆ పక్కన చూస్తే పాతకాలంలో యూజ్ చేసిన కరెన్సీ నోట్లతో పాటు కాయిన్స్ కూడా పెట్టున్నారు. అసలుకే నాకు ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసిన కరెన్సీని కలెక్ట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అలాంటి ఇన్ని రకాల కాయిన్స్ ఒకటే చోట చూడడం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. స్టార్టింగ్ కరెన్సీ అయిన రాగి బిళ్ళల దగ్గర నుంచి రూపాయలు, అద్దలు, పావులాలు, పైసలు అన్ని రకాల కాయిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక దాని పక్కన వేరు వేరు కంట్రీస్ యొక్క కరెన్సీ నోట్లు అయితే పెట్టున్నారు. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న బ్రిటిష్ నోట్ అన్నమాట. సో ఇది అప్పట్లో ఉన్న డాలర్ అనుకుంటా మేబీ. ఈ నోట్స్ అన్నిట్లో కల్లా నాకు ఒక నోట్ చూస్తే నవ్వు అయితే ఆగట్లేదు. సో మీరు కూడా చూడండి ఇది ఎలా ఉందో. సో లిటరల్లీ నాకైతే ఇది చూస్తుంటే ఏదో ఈజిప్ట్ మమ్మీని చూస్తున్నట్టే ఉంది. అండ్ ఇది ఏ కంట్రీ కరెన్సీ తెలుసుంటే కమెంట్ చేయండి. ఇంకా ముందుకెళ్తే ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మెడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సోషల్ బుక్ లో ఉండే ప్రతి ఒక్క మెడల్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లేలు అయితే పెట్టున్నారు. నార్మల్ గా కొంతమంది వీటిని చూస్తే గుర్తుపట్టలేకపోవచ్చు, బట్ అయితే ఖచ్చితంగా వీటి పేర్లు అయితే వినే ఉంటారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది భారత రత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అండ్ అశోక చక్ర లాంటివి. ఇవన్నీ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మెడల్స్. ఇంకా అలా చూసుకుంటే బయటకి అయితే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆ ప్లేస్ ఏదో కదా ఈ విధంగా చెప్పినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీరు అనుకునేది కరెక్టే. మైసూర్ కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన మైసూర్ ప్యాలెస్. నేను ఈ మైసూర్ కు రావడం ఇదైతే సెకండ్ టైం. లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళడం అయితే కుదరలేదు. ఈసారి అయితే తగ్గేదే. ఏది ఏమన్నా ఈ రోజు లోపలికి వెళ్లాల్సిందని ఊపులు అయితే వచ్చాను. బట్ అయితే లోపలికి వెళ్ళాలంటే చెప్పులు అయితే బయట వదిలేసి వెళ్ళాలంట. సర్లే కదా అనేసి చెప్పులు వేసుకోవడానికి సంచి అడిగితే సంచి లేదన్నాడు. ఇక చేసేదేం లేక ఒక 15 minutes వెయిట్ చేసి అయితే తర్వాత అయితే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ ఇన్ మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ మైసూర్ ప్యాలెస్ కానీ ఎందుకంత ఫేమస్ తెలుసా మీకు? ఎందుకంటే దసరా టైంలో ఇక్కడ చేసే సెలబ్రేషన్స్ అలా ఎలా ఉండదు. దగ్గరగా 1,00,000కి పైగా బల్బులతోటి ప్యాలెస్ మొత్తాన్ని అయితే డెకరేట్ చేస్తారు. మొత్తం ప్యాలెస్ అంతా వెలుగులతో నిండిపోతుంది. చూడడానికి 2 కళ్ళు చాలనంత బాగుంటుంది. ప్యాలెస్ ఒక్కడే కాదు, ఇక్కడ ఉన్న వీధులు, రోడ్లు, చెట్లు, చేమలు అన్నిటికైతే లైటింగ్ అయితే వేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు దసరా టైంలో వచ్చారంటే ప్యాలెస్ లోకి పంపిస్తారో లేదో తెలియదు కానీ లిటరల్లీ ఒక కొత్త మైసూర్ అయితే చూడొచ్చు. అన్ని
ఇక్కడ చూస్తున్నంత సేపు ఇక్కడ ఉన్న డిజైన్ ని ఆర్కిటెక్చర్ ని చూసి మెస్మరైజ్ అయిపోయాను. అంటే ఈ కట్టడంలో ఉన్న డిజైన్స్ కి పడే లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. మరి మీకు ఈ విషయం తెలుసా, ఇది 1897 పూర్వం అయితే చెక్కతో అయితే నిర్మించబడి ఉంది. సో ఆ సంవత్సరం జరిగిన ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ లో టోటల్ ప్యాలెస్ అయితే డ్యామేజ్ అయింది. ఆ తర్వాత 1912లో ఈ ప్యాలెస్ ని అయితే గ్రానైట్ అండ్ పాలరాయితో కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇదంతా పూర్తవడానికి సుమారుగా 41,47,913 రూపాయలు అయితే ఖర్చు అయింది. 1912లోనే 41 లక్షలు పెట్టి కట్టారంటే ఇప్పటి కాలంలో వేసుకుంటే దగ్గరగా కొన్ని 100 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ వస్తువులతో పాటు ఇంకొక మెయిన్ ఐటమ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అదే అంబరం. అదే చిన్నప్పుడు అమ్మమ్మలు రాజకుమారుడు కథ చెప్పేటప్పుడు అంబరం మీద వచ్చి తీసుకుని వెళ్తారని అయితే చెప్తుంటారు కదా. సో అదే అన్నమాట. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అరుంధతి మూవీలో జేజమ్మ వస్తుంది కదా, దాన్నే అంబరం అంటారు. అలాంటి ఒక 750 కేజీల ప్యూర్ బంగారంతో చేసిన అంబరాన్ని అయితే రెడీ చేసి అయితే పెట్టున్నారు. ఈ అంబరాన్ని ఓన్లీ దసరా టైంలోనే బయటికి తీసుకుని వస్తారు. అండ్ ఆల్సో దాన్ని మోయడానికి స్పెషల్లీ ట్రైన్డ్ ఏనుగులు కూడా ఉంటాయి. మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసే ఉంటారు భీమా అని. సో అది కూడా ఆ జట్టులో ఒక ఏనుగు అన్నమాట. ఇంకా నాకు ఈ సీన్ చూస్తుంటే ఏం గుర్తుకొస్తుందో తెలుసా, ఇక ఫైనల్లీ మైసూర్ ప్యాలెస్ లో ఎక్స్ప్లోర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక బయటకు వస్తున్నాగా నాకైతే ఇవైతే కనిపించింది. సో ఇవేటో కాదు, ఇంతకు ముందు దసరా టైంలో అంబరాన్ని బయటికి తీసుకొని వస్తారని అయితే చెప్పాను కదా. సో ఆ టైంలో ఏనుగుని డెకరేట్ చేయడానికి వాడే వస్తువులు అనమాట. సూపర్ ఉంది. ఇక సక్సెస్ఫుల్ గా మైసూర్ ప్యాలెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ప్లేస్ వెళ్ళేది ఎక్కడికంటే మైసూర్ మొత్తానికి ఒక యూనిక్ టేస్ట్ ని రిప్రజెంట్ చేసే మైసూర్ పాక్ ని తినడానికి. అదే వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్. మీకు ఇక్కడ నో రూల్స్ నో రెగ్యులేషన్స్, ఎంత కావాలో అంత తినొచ్చు మైసూర్ పాక్. అంటే టేస్ట్ కోసమే, గంపలు కాదు. సో ఈ వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ లో చాలా రకాల మైసూర్ పాక్లు అయితే ఉంటుంది. సో మీరు ఏది కావాలన్నా తీసుకొని టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేయడానికి అయితే నో కాస్ట్, ఫ్రీ. అండ్ ఇక్కడ మైసూర్ పాక్ తో పాటు చాలా రకాల స్వీట్స్ కూడా అమ్ముతారు. సో దట్ టు ప్యూర్ పాలకోవతో చేస్తుండేది. అండ్ నేను ఇన్ని రకాల స్వీట్స్ ఒకటే దగ్గర చూసేసరికి నాకైతే నోట్లో నీళ్ళు ఆగలేదు. సో అందుకే ఒక స్వీట్ ఒక జున్ను అనేది అయితే తీసుకున్నాను. బట్ అయితే అది చూస్తే జున్ను కాదు, అది ఏదో ఇంకో రకమైన స్వీట్. ఇది కోల్కతాలో చాలా ఫేమస్ అంట. ఇదైతే నాకు అసలు తెలియదు. ఇది ఏంటో మీకు తెలుసుంటే కమెంట్ చేయండి, చూద్దాం. బై ది వే మీకు ఈ మైసూర్ పాక్ ఎలా తయారైందో తెలుసా? అప్పటి మైసూర్ మహారాజా అయిన కృష్ణరాజా వడియార్ అనే రాజు తన యొక్క వంటవాడిని పిలిచి తనకు ఒక కొత్త రకమైన స్వీట్ ని చేయమని చెప్పడం తోటి తనైతే ఈ రకమైన మైసూర్ పాక్ అయితే క్రియేట్ చేశాడు. ఈ మైసూర్ పాక్ అనేది అనుకుని చేసిన వంటకం కాదు, యాక్సిడెంట్ గా వచ్చేసిందంట. అంటే ఆ రాజు కొత్త స్వీట్ తినాలని చెప్పేసరికి ఆ వంటవాడు ఏం చేయాలో తెలియక జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ మైసూర్ పాక్ అయితే తయారు చేశాడు. అదేంటంటే బెల్లం, నెయ్యి, శనగపిండి వేసి కలుపుతూ ఉండగా ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ ఈ మైసూర్ పాక్. అది తిన్న ఆ రాజు సంతోషంతో దీని పేరేంటని అడగడంతో తనైతే మైసూర్ పాక్ అయితే జవాబు ఇచ్చాడు. దాన్ని మైసూర్ పాక్ అని పిలవడానికి గల కారణం ఏంటంటే అది మైసూర్ లో తయారవడం వల్ల మైసూర్ అని, అండ్ పాక్ అంటే పాకంతో తయారు చేయబడిందని అర్థం. అంటే అది సాలిడ్ గా అవ్వక ముందు ఫుల్ గా పాకం లాగా అయితే ఉంటుంది. సో అందుకే అన్నమాట. సో ఈ వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ లో తిన్న ఈ 2 స్వీట్లు అయితే నాకైతే లిటరల్లీ మైండ్ బ్లాస్ట్ చేసి పడేసింది. ఫుల్ పాల్కోవా టేస్ట్ తోటి. అండ్ ఆల్సో దాని లోపల ఏదో బన్ను తర ఇచ్చున్నాడు, అదైతే డిప్ చేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో. ఇక ఆ 2 స్వీట్లు తిన్న తర్వాత నా దిల్ ఖుషి అయిపోయింది. సో ఇంక బయటకు వెళ్ళిపోదాం అనుకునే లోపల ఇంత దూరం వచ్చి మైసూర్ పాక్ తినకపోతే బాగోదు అనేసి ఒక 4 అయితే తీసుకున్నాను. ఎట్టగా ఫ్రీయే కదా, తోసేద్దాం. సో నేను టేస్ట్ చేసిన వాటిలో ఒకటైతే బెల్లం మైసూర్ పాక్, కోవా మైసూర్ పాక్, అండ్ ఆల్సో ఒక మ్యాంగో మైసూర్ పాక్ కూడా. సో ఈ మూడింటి కన్నా ఒక స్పెషల్ మైసూర్ పాక్ అయితే ఉంది. సో అదైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది టేస్ట్. సో ఇక్కడ ఉండే అన్ని రకాలను టేస్ట్ చేసి ఒక 2 బాక్సులు అయితే చేసుకుని నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ ప్లేస్ కూడా ఈ కృష్ణరాజా వడియార్ అనే రాజు వల్లే కట్టబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకలా అంటున్నానంటే ఈ బ్యాక్ వాటర్స్ క్రియేట్ అవడానికి గల మెయిన్ కారణం ఇక్కడ ఉన్న కేఆర్ఎస్ డ్యామ్. ఈ డ్యామ్ ని 1911లో కృష్ణరాజా వడియార్ అని ఈ రాజే కట్టించడం అయితే జరిగింది. సో ఈ కేఆర్ఎస్ డ్యామ్ ని కట్టడం వల్ల అక్కడే ఉన్న కన్నబడి అనే గ్రామం అయితే అదే నీటిలో మునిగిపోయింది. ఆ ఊర్లో ఉన్న ఒక ప్రాచీనమైన గుడి ఈ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ గుడి 12వ శతాబ్దం నాటిది. కేఆర్ఎస్ డ్యామ్ నిర్మాణం వల్ల నీటిలో అయితే మునిగిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి బయటపడడంతో ఆ గుడి నమూనా ప్రకారం 2011లో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అండ్ రాజు కుటుంబీకులు కలిసి తిరిగి ఈ గుడిని అయితే కట్టడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే ఇక్కడ సాయంకాలం ఉంటే సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. లిటరల్లీ ఓ బీచ్ దగ్గర సన్సెట్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అట్టే ఉంది ఇక్కడైతే. ఇక ఇలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ ఉండగానే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది. మీరు ఈ ప్లేస్ కోసం చాలానే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మైసూర్ కి వచ్చి 7 o'clock దాకా ఇక్కడ తిరగాలి అనుకుంటే ఈ ప్లేస్ ని విజిట్ చేయకపోతే వేస్ట్, అసలు ఆ ట్రిప్ వేస్ట్ అయిపోతుంది. 1, 2 లైటింగ్స్, ఫౌంటైన్స్, బోట్ రైడ్స్ అలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పటి వరకు మీరు ఒకసారి కూడా లైట్ షో చూడలేదు అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకంటే చాలా బాగా నచ్చుద్ది. ఇంత చెప్తున్నాను, ఇంతకీ దీని పేరే చెప్పలేదు. ఇదే బృందావన్ గార్డెన్స్. ఓల్డ్ డేస్ లో ఉన్న మూవీస్ కి బృందావన్ గార్డెన్స్ అనేది ఒక మంచి షూటింగ్ స్పాట్. ఒక్క కన్నడ మూవీస్ లోనే కాదు, తెలుగు, తమిళ్ ఇలా చాలా మూవీస్ లో ఈ బృందావన్ గార్డెన్స్ అయితే చూపించున్నారు.
ఎనీవేస్ ఇక మన మ్యాటర్లోకి వస్తే ఈ బృందావన్ గార్డెన్స్ లో జరిగే ఈ లైట్ షో అనేది చాలా అంటే చాలా స్పెషల్. ఒకసారి చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సో అక్కడ లైట్ షో ఎలాంటిదో వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ కాపీరైట్ స్ట్రైక్ పడితే ఇదే వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, అక్కడికి వచ్చి అయితే మీరు చూడొచ్చు. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా ఈ బృందావన్ గార్డెన్స్ ని కంప్లీట్ చేసుకోవడంతో మన 1 డే మైసూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ట్రిప్ లో టోటల్ గా 5 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. దాంట్లో మొదటిది వింటేజ్ కార్ట్ మ్యూజియం అండ్ మైసూర్ ప్యాలెస్, వరల్డ్ ఆఫ్ మైసూర్ పార్క్, KRS బ్యాక్ వాటర్స్ అండ్ లాస్ట్ గా బృందావన్ గార్డెన్స్. మేము కొంచెం లేట్ గా వెళ్ళడం తోటి జస్ట్ 5 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు 7 o'clock కల్లా మైసూర్కి వెళ్ళిపోతే చాముండేశ్వరమ్మ టెంపుల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోకి ఇంత నెక్స్ట్ ఇంకొక మంచి ప్లేస్ తోటి మీ ముందుకైతే వస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా మంచి ప్లేసెస్ తెలుసుంటే నియర్ బై బెంగళూరు కామెంట్ చేయండి. ఇక ఉంటాను, బాయ్ బాయ్.